జగన్ ప్రభుత్వంలో మొత్తం కూడా ఈ 5 సంవత్సరాలు మొత్తం ఖజానంతా ఖాళీ చేసేసి అప్పుల కుప్పగా చేర్చారు. ఎక్కడా కూడా మొత్తము అంటే ఎక్కడ ప్రతి చోట కూడా మంగళవారం అప్పులు అన్నట్టు ప్రతి మంగళవారం కూడా ఎక్కడ అప్పు దొరుకుతుందా, ఏ ప్రదేశాలు ఏ ప్రాంతాలు అలాగే ఏ స్థలాలు అమ్మాలి, అక్కడి నుంచి రుణాలు తెచ్చుకోవాలా, ఇదే ఆలోచనలో ఉండేది. మొత్తం ఖజానా అంతా ఖాళీ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు జీఎస్డీపీలో కూడా అప్పుల వాటం దాదాపుగా 36% చేరిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయ ఉందో అర్థమవుతోంది. చూస్తే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందనేది అక్షరాల నిజం. 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి 2024లో గద్దె దిగేదాకా ఏటేటా అప్పుల కొండ పెరుగుతూనే ఉంది. చివరికి జీఎస్డీపీలో అప్పుల వాటా 36% చేరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ తన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. రుణాలను 20% లోపు నియంత్రించడం రానున్న సంవత్సరాల్లో పెను సవాలేనని స్టేట్ ఫోరం 2023 పేరిట విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఇక జగన్ ఏలుబడిలో 2019 నుంచి 2020లో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో రుణాలు 24.48%, అవి 2020-21లో 28.01%, 21-22లో 26.82% చేరుకున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2022-23 నాటికి ఏకంగా 36% చేరుకున్నట్లు తెలిపింది. ఏటికేడాది వార్షిక రెవెన్యూ లోటు తీవ్రంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ రెవెన్యూ వ్యయంలో ఆర్థిక సేవల వాటా తగ్గిపోయిందని, సాధారణ సామాజిక సేవల భాగం పెరిగింది అని తెలిపింది. 47% వ్యయం సామాజిక సేవలపైనే చేశారని తెలిపింది. వివిధ కీలక రంగాల్లో నిధుల వినియోగం రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. 2019-20లో 9%, 2021లో 8%, ఇక 2021-22లో 7% ఆ రంగాలపై ఖర్చు చేశారు. ఇక విద్య, క్రీడలు, సాధారణ ఆర్థిక సేవలు, వ్యవసాయం, ఇంధనం, వైద్య, ప్రజా ఆరోగ్యం, ఇక పరిశ్రమలు, ఖనిజ వనరులు, ఎస్సీలు, బలహీన వర్గాలు, సామాజిక భద్రత, పోషకాహారంపై అతి తక్కువ వ్యయం చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు కూడా తగ్గిపోయాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే మేము ఎక్కడా సంక్షేమం చేశాం, అప్పులు చేయలేమని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి, కానీ ఇప్పుడు చూస్తే జీఎస్డీపీలో 36% అప్పుల వాటా చాలా తక్కువ విషయం ఏం కాదు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి రాష్ట్రానికి. ఏం చెప్తారు? ఖచ్చితంగా పవన్, ఇది ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని అప్పులు తీసుకొచ్చారు. కేవలం సంక్షేమం పేరుతోనే ఈ మొత్తం కూడా ఖర్చు చేశారు. అసలు అభివృద్ధికి కానీ ఇటు ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి అంటే పెట్టుబడుల రూపంలో కానీ వీటిని ఇవ్వలేదు అన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. అనేక నివేదికలు కూడా ఇవి వెల్లడించాయి. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు అసెంబ్లీలో అదేవిధంగా బయట విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి. మొత్తం అసలు ఏపీకి ఉన్నటువంటి అప్పులేంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి అప్పులేంటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అటు అసెంబ్లీ వేదికగా ఇటు పార్లమెంట్ వేదికగా కూడా అందరూ చెప్తున్నటువంటి మాట. ఏపీ అప్పుల కుప్పగా మారిందన్న విషయం అందరూ అంగీకరిస్తున్నారు. కాకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నివేదికలో ఈ నివేదిక అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నివేదిక. ఇందులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలో గత 5 ఏళ్లలో ఏం జరిగింది, అయితే ఈ అప్పుల భారం నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, ఆ బయటపడటానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా ఈ నివేదికలో కొంత కూలంకషంగా వివరించడం జరిగింది. తాజాగా ఉన్నటువంటి ఈ అప్పుల నివేదికలో రెవెన్యూ వ్యయంలో ఆర్థిక సేవల వాటా చాలా తగ్గుముఖం పట్టింది. 47% ఖర్చు సామాజిక సేవలపైనే చేశారు. అంతేకాకుండా కీలక రంగాల మీద 7% మాత్రమే ఖర్చు చేశారు. రెవెన్యూ వసూళ్లు కూడా బాగా తగ్గాయి. అంతేకాకుండా రెవెన్యూ లోటు కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. దీన్ని 20% తీసుకురావడం అన్నది చాలా కష్టత సాధ్యం అన్నది కూడా ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి. ఈ వసూళ్లు 2019-20లో 11.49%, 2021లో 11.55%,
2021-22లో 12.88%, 2022-23లో 14.2% మాత్రమే ఉన్నట్లుగా ఈ నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీస్ నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ వసూళ్ల కంటే రెవెన్యూ వ్యయమే అధికంగా ఉంది. ప్రజా ఆస్తుల నిర్మాణానికి ఉపయోగించే మూలధన వ్యయం కూడా ఏపీలో బాగా పడిపోయింది. ఇది జిఎస్డిపిలో 2.2% ఉంది. కాబట్టి రెవెన్యూ వసూళ్లలో సబ్సిడీ శాతం 35.97% ఉంది అన్నది ఈ నివేదికలో పేర్కొన్నటువంటి అంశం. అయితే మరో అంశం పవన్, జిఎస్డిపిలో 25% మించి అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీహార్, పంజాబ్, యూపీ, బెంగాల్ కూడా ఉన్నాయని ఈ నివేదికలో వెల్లడించారు. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.